మేమంటే మరీ అంత అలసైపోయామా, ఏకంగా మా పేరుని లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారా అంటూ డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఒక నియోజకవర్గ ప్రజలు. తమకు అడ్రస్ అనేదే లేకుండా చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా బయలుదేరుతున్నారు. ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు వాళ్ళు. మైసూర్ బజ్జీలు మైసూర్ ఉందా, పులిహోరలో పులి కనిపిస్తుందా లాంటి జోక్స్ను గుర్తు చేసుకుంటూ మేం మరీ అంత కామెడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దల్ని తిట్టిపోస్తున్నారు. అయితే వాళ్ళ ఆవేదనకు అసలు కారణం పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతం కానీ ప్రాజెక్టు కానీ లేవట. పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్లు తొడవడానికంటూ వాళ్ళంతా ఫైర్ అవుతున్నారు. పోలవరం నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఉద్యమాలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రుల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోన్న అసలైన పోలవరాన్నే ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్ ఊపందుకుంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం రంపచోడవరం, చింతూరు డివిజన్ మండలాలను కలిపి రంపచోడవరాన్నే పోలవరం జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుండటంతో పోలవరం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. పోలవరం పేరుతో జిల్లా, కానీ అసలు పోలవరానికి ఒక్క మండలం కూడా కేటాయించకపోవడం ఏంటని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాలు ఒకే వేదికపైకి వచ్చేలా కదలికలు మొదలయ్యాయి. ఉద్యమ బాటలోకి వెళ్లాల్సిందే అని స్థానిక ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలవరంలోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జిల్లా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు.